అరే రే ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రే రాదురా రే. అరే ఏమైందో చెప్పరా రే, నీకు పుణ్యం ఉంటుందిరా. కళ్ళు దొంగేయా? కళ్ళు దొబ్బేరా, పోరా. ఎవరా నువ్వు? ఎవడ్రాడు? A few moments later. ఎండకి దోలు తీరిపోతుందిరా. ఏమైందో చెప్పురా, పరిగెట్లా చచ్చిపోతున్నావు. ఎక్కడ వరకు వచ్చాడురా, ఎటు వెళ్ళిపోయాడురా వీడు? అబ్బా ఈ ఎండలో మనకు దోలు ఇచ్చాడురా వీడు. అబ్బా ఎండలో అబ్బా దోలు తీరిపోతుంది. ఎక్కడికి వెళ్ళాడు అసలు? ఏంటి? 1 minute 37 seconds later. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది. అబ్బా ఎక్కడున్నారు వీళ్ళు? అదిగో వస్తున్నారు. అరే అదిగోరా వస్తున్నాడు. అరే అదిగోరా. అబ్బా ఎండకు దోలు తెచ్చేసాడు నాకు. అరే ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏమైంది అలా పరిగెట్టావు? ఒరే నీ అబ్బా ఏమైందో చెప్పరా. రే అర్జెంటుగా వచ్చిందిరా, పరిగెట్టుకొని వచ్చాను. అరే నీ అబ్బా అలాంటి మమ్మల్ని ఎందుకు పిలిచావు? మిమ్మల్ని ఎవడు పిలిచాడు రా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ వస్తున్నాను రా. అబ్బాబ్బాబ్బా, అయినా 4 గోళ్ళ మధ్య వెళ్ళే కన్నా ఇలా విశాలవంతమైన ప్రదేశంలో వెళ్తే ఆ స్వర్గమే వీర్రా. అయినా ఇంత మావడానికి ఇంత కనకారం చేసావేంట్రా? రాత్రి నుంచి మోషన్స్ అయిపోతున్నాయిరా, ఎంత ఆపనా ఆగడం లేదు. అదేమో పొలంలో వాటర్ అనుకున్నావేట్రా ఆగడానికి? అవును రే, మోషన్స్ గట్టిగా అవుతున్నాయా లేదా నీళ్ళ అవుతున్నాయా? ఒకసారి చూసారా? ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారనుకున్నారా? వీళ్ళు ముగ్గురు ఎవరికి అర్థం కారు. పదండి వీళ్ళ కథ ఏంటో చూసేద్దాం. అబ్బా చీ, దీనమ్మా 50 పోయిందిరా. అరే మామ 1 lakh వచ్చిందిరా. అబ్బా ప్రశాంతంగా ఉందరా. 30 వచ్చిందిరా. సూపర్ రా. డబ్బులు ఎలాగొస్తే 5 నెలల్లో కాదురా, 5 రోజుల్లో సంపాదించి చూపిద్దాం. మనం ఏంటో మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. అవునరా మామ, మనం ఏంటో మన ఇంట్లో వాళ్ళకి చూపెడదాం. రే ఈసారి 2 లక్షలు అయ్యాను రా. రే వద్దురా మామ, వద్దురా. రే రే ఏం కాదు, నేను చూసుకుంటాను కదా, మీరు వేయండి. One hour later.
పోయిందిరా. చా నీకు ముందే చెప్పాను రా వద్దురా అని, వెళ్ళలేదు. అరే అకౌంట్లో ఎంత చూడు. మొత్తం పోయేవరా. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? అదే ఆలోచిస్తున్నాను రా. ఇప్పుడు పోయిన డబ్బులు సంపాదించాలంటే ఎవరో ఒప్పించిన ఉండాలరా. అరే మా నాన్న అడిగాడు అని చెప్తే ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు రా, నేను తెస్తాను. అరే మీ నాన్న తెలిస్తే దోలు తీరిపోద్దురా. అంతవరకు ఎందుకుంటాంరా, 10 రోజుల్లో ఇచ్చేస్తాం. నేను తెస్తాను, మీరు ఉండండి, ఓకేనా? మాయా రామా. రామా కూర్చో. పర్లేదు మాయా. ఏం లేచో, ఏం సంగతి? ఏం లేదు మాయా, నాన్నకి బాగాలేదు, మిమ్మల్ని 2 లక్షలు ఇమ్మని చెప్పాడు, మళ్ళీ 10 రోజుల్లో ఇచ్చేస్తా అన్నాడు. ఓ అవునా, సరే కూర్చో, నేను తీసుకొస్తా. ఇదిగో తీసుకో, జాగ్రత్త. సరే మావయ్య. ఏమైందిరా? మీ అకౌంట్లో డబ్బులు వేసి చూడండి రా. రే భయపడకండ్రా, ఎలా అయినా సంపాదిద్దాం. అరే వద్దురా మామా, నాకెందుకో భయం వేస్తుందిరా.
రే బైక్ అమ్మేద్దామా? మొన్న ఇచ్చిన డబ్బులు తెస్తావా? కూర్చోండి, తెస్తాను. డబ్బులు ఎక్కడ? ఇంట్లోనే పెట్టానయ్యా, కనబడటం లేదయ్యా. నాటకాలు దిగుతున్నావా? ఇంకెన్ని రోజులు చెప్తావు ఈ కహానీలు? డబ్బులు ఇంట్లోనే పెట్టానండి, ఏమయ్యాయో తెలియలేదండి. నాకు సంబంధం లేదు. ఈరోజు సాయంత్రం కల్లా నా చేతిలో నా డబ్బులు లేకపోతే నీ సంగతి వేరేలా ఉంటుంది. వాడు మనవాడేనరా, వాడికి మనమని చెప్తా అంతా. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. మళ్ళీ చేస్తున్నానండి. ఏం బావా, ఏం సంగతి? ఒంట్లో బాగోలేదు కదా, ఎలా ఉంది? నాకు బాగోపోవడం ఏంటి? ఎవరన్నారు? అదేంటి నీకు బాగోలేదని నీ వాడు 2 లక్షలు అడిగి తీసుకెళ్ళాడు కదా. 2 లక్షలా? సరే బావా, నేను ఇస్తానులే. మీ వాడు 10 రోజుల్లో ఇస్తానని అమౌంట్ పట్టుకెళ్ళాడు. 5 నెలలు అయింది. నాకు సాయంత్రానికల్లా అమౌంట్ కావాలి. ఏం చేస్తావో నీ ఇష్టం.